హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సుమన్ స్పాట్లే. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మనం వీడియో చేయబోతున్నాం. పవన్ కళ్యాణ్ చిన్నప్పటి ఫొటోస్ ఇది. 1971 బాపట్ల గుంటూరు జిల్లాలో జన్మించాడు. తన మొదటి మూవీ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి 1996. ఇది పెద్దగా విజయం అయితే సాధించలేదు. తర్వాత వరుసగా 7 సినిమాలతో ఖుషి సినిమాకంతా టాప్ హీరో అయిపోయాడు తెలుగు ఇండస్ట్రీలో. ఖుషి మేనియా గురించి అందరికీ తెలిసింది, యూత్లో ఎంత. 2007 కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ అనే ఒక ఫోర్స్ పెట్టి యూత్కి జనాలకి హెల్పింగ్ నేచర్ సందర్భంగా చాలా మందికి హెల్ప్ చేశాడు. ఆ తర్వాత 2008 తన అన్న నిర్మించిన ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యి తన సేవలు వాళ్ళందరికీ చాలా సహకరించి 2011లో కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత అన్నతోనే విభేదించి బయటకు వచ్చేసి 2014 మార్చి 14న జనసేన పార్టీని నిర్మించాడు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల రాష్ట్ర విభజన జరిగింది. విభజన సమయంలో ఓటు అనేది చెల్లకూడదనే ఆలోచనతో చంద్రబాబు నాయుడికి మోడీ గారికి సహకరించి 2014లో పోటీ చేయకుండా, ఎటువంటి లాభపడకుండా సొంతంగా పోటీ చేసి వాళ్ళకి వచ్చాడు. తర్వాత వాళ్ళ మీద వ్యతిరేకిస్తూ ఉద్దానం కిడ్నీ ఇష్యూ, శెట్టిపల్లి ల్యాండ్ ఇష్యూ, అగ్రిగోల్డ్ ఇష్యూస్, పెట్రోల్ స్టేటస్ ఇష్యూ, యాక్ట్ ఫైబర్ ఇష్యూ, ఇవన్నీ వాళ్ళ మీద వ్యతిరేకించాడు. తర్వాత ఏం చేశాడంటే 2019లో ఒంటరిగా పోటీ చేశాడు. ఒంటరిగా పోటీ చేసి విజయం రాకపోయినా కానీ ఎన్నో అవమానాలకు గురయ్యి తర్వాత ఓడిపోయిన మరుసటి రోజే ప్రెస్ మీట్ పెట్టిన ఏకైక నాయకుడు. తర్వాత కంబ్యాక్స్ పార్టీ నిర్మించిన కోసం, పార్టీ కోసం మోలీ మూవీస్ చేసి వకీల్ సాబ్ అనే మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. మూవీస్ చేసిన తర్వాత రైతులకి జనసేన ఇష్యూ, జనవాణి ఇష్యూస్ వీటి మీద ప్రశ్నించి జనాలకి చాలా తోడుగా నిలిచాడు. వైసీపీ ఇష్యూస్ మీద పోరాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ని నోవాటా హోటల్లో ఆంధ్ర బోర్డర్స్లో ఆపేసింది. తర్వాత వారాహయాత్ర స్టార్ట్ చేసి జనాల్లోకి వెళ్ళి రాష్ట్రం మొత్తం తిరిగాడు. ఈ ఇష్యూస్ మీద వారాహయాత్రలో ప్రశ్నించాడు. తర్వాత చంద్రబాబు నాయుడిని ఒక కేసులో ఇరికిచ్చినప్పుడు జైల్లో పెట్టిన తర్వాత టీడీపీ క్యాడర్ మొత్తం అయోమయంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఓటు నేను చేయలేనివననే ఒక కమిట్మెంట్తో నారా లోకేష్కి, టీడీపీ ప్రభుత్వానికి వాళ్ళందరికీ అండగా నిలిచి బీజేపీతో పొత్తు వద్దు అనే ఆలోచనతో మోడీ ఉన్నారు టీడీపీతో. అప్పుడు పవన్ కళ్యాణ్ మీడియేటర్గా ఉండి పొత్తుని సక్సెస్ చేసి తర్వాత సీట్ షేరింగ్ విషయంలో కూడా తగ్గి ఆ తర్వాత రిజల్ట్ ఏంటంటే 21 సీట్లు తీసుకుని 21 ఇండియాలో మొదటి పర్సన్ 100% స్ట్రైక్ రేట్తో చేసిన పర్సన్. ఆ తర్వాత కేంద్రంలో కూడా ప్రభుత్వం ఏర్పడడానికి సెంట్రల్లో కూడా జనసేననే మెయిన్ కీలకం. ఎందుకంటే మోడీ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకునేదానికి ఇష్టపడ్డాడు. అటువంటి పవన్ కళ్యాణ్ మధ్యలో ఉండి ఈ పొత్తుకి సహకరించి 272 అనే మ్యాజిక్ ఫిగర్ని రావడానికి కారణం జనసేన ఎన్డీఏ కూటమి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఎన్డీఏ కూటమికి మెయిన్ గేమ్ చేంజర్గా పవన్ కళ్యాణ్ నిలిచాడు. పవన్ కళ్యాణ్ సీఎం అయిన తర్వాత ద పొలిటికల్ గేమ్ చేంజర్ ఈస్ పవన్ కళ్యాణ్ ఇన్ 2024 ఇన్ ఇండియన్ పాలిటిక్స్. తర్వాత డిప్యూటీ సీఎం గారు మిస్సింగ్ కేసెస్ ఇష్యూస్ అన్ని ప్రశ్నించి 9 నెలల ఒక మిస్సింగ్ కేసుని 9 రోజుల్లో పోలీసు విధించి కాశ్మీర్లో ఉన్న అమ్మాయిని కింద తీశారు. తను పోటీ చేసిన పిఠాపురం ఊర్లో 2000 మందికి ప్లేస్మెంట్లు వచ్చి అట్లాగే ఉప్పాడ బీచ్ వాల్ ప్రారంభము, అపోలో హాస్పిటల్ కూడా రామ్ చరణ్ సహకారంతో 10 ఎకరాలు పొలాన్ని కొన్నారు అపోలో కండక్ట్ చేసేదానికి. అదేవిధంగా తన సొంత ఎమ్మెల్యేలు 21 మందికి ఒక ఎమ్మెల్యేకి రోజుకు 2 రోజుల తరపున జనసేన పార్టీ ఆఫీస్ ముందు మంగళగిరిలో వాళ్ళకి ఇష్యూస్, పార్టీ ఆఫీస్ ముందు అక్కడ ఒక బస్ స్టాండ్ ఏర్పాటు చేసి ఇష్యూస్ తీసుకునేది మనిషికి 2 రోజులు. పంతం నానాజీ కాకినాడ ఎమ్మెల్యే, అతను పార్టీ ఆఫీస్ ముందర టెంట్ వేసుకొని జనాలు ఇష్యూస్ని అర్జీలు తీసుకొని ఆ ఇష్యూస్ మీద పోరాడారు. ఇది పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఇది మా ఛానల్లో మేము మొదటి వీడియో చేయబోతున్నాం. మొదటి గొప్ప రోజు ఇంతకన్నా గొప్ప రోజు కాదని మేము అనుకున్నాం, అందుకని మొదటి వీడియో. థ్యాంక్ యూ.